చూసారా, ఇదే ఆర్ట్ వో మ్యూజియం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, నిజంగా మనం ఇక్కడ గోడల మీద వేసిన పెయింటింగ్స్ మనం నిలబడే యాంగిల్ని బట్టి ఇలా 3D లాగా కనిపిస్తాయి. ఇక ఈ పిక్చర్లో చూడండి, అసలు చాలా అద్భుతంగా మనమైతే ట్రైన్లో ఎక్కినట్టు, ట్రైన్లో నుంచి బయటికి చూసినట్టు ఉంటుంది. చూడండి ఆ పిక్చర్ ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఈ పిక్చర్ చూడండి ఎలా ఉన్నాయో, అన్ని అసలు వింత వింతలుగా ఉన్నాయి ఈ పెయింటింగ్స్ అనేసి. ఇక్కడికి వస్తే ఏ ఫోటో ఎలా దిగాలో చెప్పడానికి కింద ఫ్లోర్ పైన కొన్ని మార్కింగ్ ఫోటో పాయింట్స్ ఉన్నాయి, పాయింట్స్ కూడా ఉంటాయి. వాటిని బట్టి ఫోటో తీస్తే ఇలాంటి పర్ఫెక్ట్ ఇల్యూషన్ వస్తుంది. ఇలా టికెట్స్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు చూడండి. ఈ ఆర్టిస్ట్లో అయితే చాలా బాగున్నాయి. నేనైతే గ్లాస్లో నిలబడినట్టు, నన్ను గ్లాస్లో పెట్టేసినట్టు ఉంది. అసలు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఈ ఆర్టిస్ట్ టాలెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రంగుల షేడింగ్స్ ఉపయోగించి ఒక నార్మల్ గోడను ఇంత లైవ్గా ఎలా మార్చేశారో చూడండి. ఆస్ట్రేలియా వస్తే మాత్రం ఇలాంటి ప్లేస్ అస్సలు మిస్ అవ్వకూడదు. చూసారా, తప్పకుండా విజిట్ చేయండి మీ ఫ్యామిలీతో, పిల్లలతో. ఇది బలూన్లో నన్ను పెట్టి వాటర్ దాంట్లో పెట్టినట్టు ఎలా పెట్టారో చూడండి. నేను చీపురుతో చిమ్ముతున్నట్టు, పులిని అయితే నేను అసలు నెమరుతున్నట్టు, అబ్బో అసలు అనకొండని నేను పట్టుకొని టచ్ చేసినట్టు, పులి నాపై చూస్తున్నట్టు, అసలు వింత వింతగా, అసలు అది చూడండి ఆ అలల్లో నేను అసలు పడిపోతున్నట్లు వింతగా ఈ పెయింటింగ్స్ అయితే నాకు చాలా వండర్గా అనిపించాయి. ఇలాంటి పెయింటింగ్స్ నేను ఫస్ట్ టైం చూశాను. ఇండియాలో కూడా నేను ఎక్కడ ఈ 3D పెయింటింగ్స్ చూడలేదు. చాలా మంచిగా అనిపించింది. చూస్తే మీరు కూడా కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. మీ బకెట్ లిస్ట్లో ఇదొకటైతే ఈ ప్లేస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.